నమస్తే అన్న. అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి నిన్న సాయంత్రం బెయిల్పై బయటకు వచ్చినటువంటి జోగి రమేష్ ఇలా బయటకు వచ్చాడో లేదో చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు. లోకేష్, చంద్రబాబు దమ్ముంటే రండి, కబడ్దారు చూసుకుందాం, మళ్ళీ మీ ఇంటి గేట్లు నేను బద్దలు కొడతాను, దమ్ముంటే నాతో పాటు సవాల్కి రండి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మరి జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి మాటలు మొత్తం మీరు చూసే ఉంటారు. మరి జోగి రమేష్ గారి వ్యాఖ్యలకి మీ సమాధానం ఏంటి? అంటే వీడు గేట్ కాడ వాచ్మనా ఏదో గేట్లు తీయటానికి, గేట్లు వేయటానికి? జోగి రమేష్, నువ్వు గేట్లు తీసేవాడువా, గేట్లు వేసేవాడువా? ఒకసారి సిగ్గు తెచ్చుకరా బాబు. నీకు థర్డ్ డిగ్రీ సరిగా పడలేదనుకుంటా. మరి ఈ కూటమి నాయకులు జాలి తెలిసి వదిలేసినట్టున్నారు. అదే టీడీపీ కార్యకర్తల జోలికి కానీ, టీడీపీ కార్యకర్తల దగ్గరకు కానీ వస్తే నీ తాట తీస్తారు. గేటు దగ్గరికి వస్తావా? చంద్రబాబు నాయుడు గారి గేటు దగ్గరికి పోయినసారి బతికిపోయావు. పోయినసారి మేము అలా వచ్చాము, అప్పుడే నువ్వు పారిపోయావు. నువ్వు ఈసారి వస్తానంటున్నావు కదా, రా. నీ నీ తాట తీసే బాధ్యత మేమే తీసుకుంటాం. నీ తాట తీసే బాధ్యత మేమే తీసుకుంటాం. ఇవన్నీ మేకపోతు గాంభీర్యం అంటారు. ఈ మేకపోతు గాంభీర్యం అంటే నేను లెగిస్తే మనిషిని కాదంటాడు. వీడు లెగిచేది లేదు, సచ్చేది లేదు. జోగి రమేష్ వ్యాఖ్యలని పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు ఏదో సినిమాలో లోపల తన్నులు తిని బయటికి గంభీరంగా వచ్చి లోపల అంతా సవ్యంగా జరిగిందంటే అంతా సవ్యంగా జరిగిందంటాడు చూడు, అలా మాట్లాడుతున్నాడు జోగి రమేష్. జోగి రమేష్ కాస్త సిగ్గు తెచ్చుకోరా బాబు. నువ్వు ఆ ఇబ్రహీంపట్నం సెంటర్లో నిన్ను తనబోతే ఎన్నిసార్లు పారిపోయావో మాకు అందరికి కూడా తెలుసు. మరి ఎందుకు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో మరి ఒకసారి గమనించుకో. చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాకా కాదు కదా, ఇదో బాలయ్య బాబు చెబుతాడు డైలాగు, ఇంటి దాకా కాదు గేటు కూడా టచ్ చేయలేమని. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి ఈ కరకట్ట మీద రా, వస్తే తెలిసిద్ది నీ పని. అన్న, మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఏడాదిన్నర తర్వాత నేను పాదయాత్ర చేస్తున్నాను, అధికారంలోకి వచ్చేది నేనే, వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం వాళ్ళకి, కూటమి వాళ్ళందరికీ రప్ప అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఒకటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పాదయాత్ర చేయమని ఎవరన్నా అడిగారా? లేదు కదా. నేనే చేస్తానని సంకలు గుద్దుకుంటున్నాడు. చెయ్యి, ఎవరు వద్దన్నారు? నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు. దానికి ఒక పర్పస్ ఉంది. యువతను చైతన్యవంతం చేశాడు, రాష్ట్రాన్ని చైతన్యవంతం చేశాడు. నారా లోకేష్ గారు నడుస్తుంటే నీ పార్టీ నాయకులు మీరు కానీ ఉత్సవోసుకున్నారు. అది ఒక ప్రజలకు అవసరమైనటువంటి యువగలం పాదయాత్ర. అమ్మ భువనేశ్వరి గారు నిజం గెలవాలని చేసింది, అది పాదయాత్ర. మరి నువ్వు దేనికి చేస్తున్నావు? నువ్వు చేసేటువంటి పాదయాత్రకు ఒక రీజన్ చెప్పు. రాష్ట్రంలో ఏమన్నా బాధలు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అదేం లేదుగా. నువ్వు చేసే పాదయాత్ర దేనికోసం చేస్తున్నావు నీకే తెలియదు. కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రెస్ మీట్లు మానుకో. మీ పార్టీ నాయకులన్నా చెప్పాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. అన్నీ అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తుంటే ఎవరి కాళ్ళు మీమ్స్ చేసుకుంటున్నారు. ఏంది కామెడీగా. ఇంకైనా కానీ మీ వైసీపీ నాయకులు మీరన్నా చెప్పండి, పక్కన మీరన్నా చెప్పండి, ఒరే బాబు నీ వల్ల పార్టీకి నష్టమే కానీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టినందువల్ల పార్టీకి నష్టం, మనకే నష్టం అని చెప్పి మీరన్నా చెప్పుకోండి. దానివల్ల ప్రెస్ మీట్ పెట్టినందువల్ల జనం నవ్వుకోవటమే తప్ప ఉపయోగం లేదు. ఈరోజు ప్రజలు అభివృద్ధి చెందారు, ప్రజల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. నువ్వు ఏది చెప్పినా దాన్ని ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే నిజాలు వస్తున్నాయి. నువ్వు ఎవరికి కూడా అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, నీ మాయ మాటలు చెప్పాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి ఇక నుంచైనా ప్రెస్ మీట్లు మానుకో. నీవు పులివెందుల ఎమ్మెల్యేగానన్నా నిన్ను గౌరవిస్తారు. నువ్వు ఇలాంటి పాదయాత్రలు చేస్తాను, ఇక్కడేదో అమరావతిలో అవకతవకలు జరుగుతున్నాయి, అమరావతిలో ఇట్లా జరుగుతున్నాయి, లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఎలా జరుగుతుంది, ఉపయోగం లేని మాటలు ఇవన్నీ కూడా కామెడీ మాటల్లాగా ఫీల్ అవుతున్నారు ప్రజలు. ఈ కామెడీ మాటలు మానుకో జగన్మోహన్ రెడ్డి గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్నాడు. మరి పట్టాదారు పాస్ పుస్తకాలు కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ కావచ్చు, జగనన్న భూ సురక్ష అని ఆయన బొమ్మలు వేసుకున్నాడు రాళ్ల మీద. మరి వీటన్నిటి విషయంలో చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ,
మా నాన్న వయసు ఉంటుంది, ఆయన కొడుకు వయసు ఉన్న నాతో పోటీ పడలేకపోతున్నాడని మాట్లాడుతున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంతండి? ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారే పోటీ పడలేకపోయాడు. ఇతను ఎంత క్రెడిట్ చోరీ అంటున్నారు. ఏం క్రెడిట్ చోరీ? జగనన్న మనకున్న క్రెడిట్లు ఏంటి? మనకున్న క్రెడిట్ ఒకసారి నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. మన క్రెడిట్ ఏంటంటే అప్పులు తేవటంలో క్రెడిట్. ఆంధ్ర రాష్ట్రానికి కావలసినటువంటి అప్పులు ఇంకా 20-30 సంవత్సరాలకు సరిపడా అప్పులు తెచ్చావు, అది మన క్రెడిట్. ఈ క్రెడిట్లో అసలు ఎవరు కూడా నీ క్రెడిట్ని ఎవరు కూడా చోరీ చేయాల్సిన పనిలే. తాగుబోతోళ్ళని తాకట్టు పెట్టావు చూసావా, ఇది అసలు ఎవరు ఊహించలేరు. అసలు వాళ్ళని కూడా తాకట్టు పెట్టొచ్చా అనేది నీ తర్వాత ఈ క్రెడిట్ మాత్రం నీకే ఇవ్వాలి, గోల్డ్ మెడల్ కూడా ఇవ్వాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకటి, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడతాం, ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు. ఇది అసలు ఈ తాకట్టు అనే వ్యవహారంలో నిన్ను మించిన వాడు లేడు. నీ తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ తాకట్ల విషయంలో మాత్రం ఎవరు కూడా తీసేయటానికి వీల్లేదండి. అలాగే ఇంకా అన్న మన క్రెడిట్లు చాలా ఉన్నాయి, మన క్రెడిట్లు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. దళితుల్ని చంపటంలో నీ తర్వాతే అన్న. నీ ప్రభుత్వ హయాంలో దళితుల్ని అసలు మాస్క్ అడిగినోడిని చంపావు, మందు బాగలేదనేవాడిని చంపావు, గుండ్లు గీపిచ్చావు. నీ తర్వాత అన్నాను ఈ క్రెడిట్లో జగన్మోహన్ రెడ్డి తర్వాతేనండి. ఇలాంటి క్రెడిట్ చోరీ ఎవరు చేయలేరు. ఇక భూ కబ్జాలు, ఇక మద్యం కుంభకోణాలు, ఇవంటే ఇక అన్న మన క్రెడిట్తో పోల్చుకోవద్దు. నీ క్రెడిట్ నీకు గిన్నిస్ బుక్ రికార్డ్ లాగా అంతే ఉంది. నీ క్రెడిట్ మాత్రం ఎవరు చోరీ చేయలేరండి. వాళ్ళేదో అభివృద్ధి చేసుకుంటున్నారు, పెట్టుబడులు పెట్టుకుంటున్నారు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, సంక్షేమ పథకాలు అందియాలని, ముసలామతకోళ్ళు పెన్షన్లు ఇవ్వాలని ఈ పనులు కదా వాళ్ళు చేసుకుంటుంది. వాళ్ళ క్రెడిట్ వాళ్ళు తీసుకుంటారు, కానీ నీ క్రెడిట్ మాత్రం ఎవరు చోరీ చేయలేరు. సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట మాట్లాడతా, జగనన్న అధికారంలో లేడని, జగనన్న ముఖ్యమంత్రిగా లేడని రాష్ట్ర ప్రజలందరూ అయ్యో అల్లాడిపోతున్నారని చెప్పేసి కూడా ఆయనే మాట్లాడుతున్నారు. మరి నిజంగా రాష్ట్ర ప్రజలు ఆయన లేడని బాగా అల్లాడిపోతున్నారా? అంటే 2 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి, ప్రజలకు అతి ప్రశాంతంగా ఉన్నారు, కుదుట పడ్డారు. జగన్మోహన్ రెడ్డి టైంలో చేసినటువంటి అప్పులు తీర్చుకుంటా ఉండారు, ప్రశాంతంగా ఉండారు. మళ్ళీ వస్తారంటే జనం గుండెల్లో రైళ్లు పరిగెడితే అన్న నీకో నమస్కారం, జగన్మోహన్ రెడ్డి గారు నీకో నమస్కారం, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండయ్యా, మళ్ళీ నువ్వు రావాల్సిన పని లేదు, నువ్వు వచ్చినా చేసే పని కూడా లేదు. ఒకవేళ నువ్వు వచ్చినా కానీ ఏం చేసావు? 5 సంవత్సరాలు ఏం చేయలేదుగా, మన ఇంటి దగ్గరే ఉండవు. ఏదన్నా సచివాలయానికి వచ్చి ఏదైనా పని చేసావా? లేదు. ఇంకొక జిల్లాలు వెళ్ళి పర్యటన చేసి అక్కడేమైనా చేసావా? ఏమీ లేదు. మనం ఇప్పుడైనా అదే పని, అప్పుడైనా అదే పని. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉండమని విజ్ఞప్తి చేస్తున్నా. నా లాస్ట్గా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అమరావతి రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలు తెలిసే ఉంటాయి. చంద్రబాబు నాయుడు అమరావతి రైతులను మోసం చేస్తున్నాడు, రాజధానిలో పనులు సరిగ్గా జరగట్లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు రాజధాని అమరావతిలో అండి పగలేదో రాత్రి ఏదో తేడా తెలియకోకుండా పనులు చేస్తున్నారు. 3 షిఫ్టులుగా పనులు జరుగుతున్నాయి ఇక్కడ. మరి జగన్మోహన్ రెడ్డికి అది తెలియదు. అతను ఏంటంటే ఏదో బురద చల్లాలి. ఇక్కడ ఏం జరుగుతుంటే రాజధాని అమరావతిలో ఇటు నిర్మాణ పనులు జరుగుతున్నాయి, అటు చూస్తేనేమో 2వ విడత ల్యాండ్ పూలింగ్కి రైతులు భాష్యం ప్రవీణ్ గారిని, మంత్రి నారాయణ గారిని బ్యాండ్ మేళాలతో ఊరేగించుకుంటూ రండి మా ఊరు రండి, మా భూమి ఇస్తామని చెప్పేసి రైతులందరూ కూడా ఎగబడుతున్నారు. ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇటు చూస్తేనేమో విదేశాలు పోయి దావోస్ అక్కడ ఇక్కడ అని పోయి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆటంతటా ఇవి పరుగులు పెడతా ఉన్నాయి. ఇక్కడ అమరావతికి కావలసినటువంటి నిధులు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు. ఇంకా ఎన్జిటి వాళ్ళు అమరావతిని కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, అది బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి అని అన్నారు. ఈ పనులన్నీ జరుగుతున్నాయి. మరి ఇతనికి జగన్మోహన్ రెడ్డికి ఏం పని లేదు, అతనికి ఏం పని లేదు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడు. అమరావతి మాత్రం బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. ఆయన ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు, అమరావతి నిర్మాణం అంటే దుబారా ఖర్చులు చేస్తున్నారంట. దుబారా ఖర్చులు మనం కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, దుబారా ఖర్చులు చేసింది నువ్వు.
ఎక్కడ తాడేపల్లి, ఎక్కడ కృష్ణాయపాలెం? తాడేపల్లి నుంచి కృష్ణాయపాలెం 5 కిలోమీటర్లు హెలికాప్టర్తో వచ్చావు. అది మన గొప్పతనం. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు మానుకో. అమరావతి మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుందండి. అమరావతి నిర్మాణ పనులు. అమరావతిపై ఇంత చిన్న మచ్చ కూడా నువ్వు చూపించలేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది జే ట్యాక్సీలు. ఈ కూటమి నాయకులు ఎవరు కూడా ఆ జే ట్యాక్సీలు వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు 10 రూపాయలు కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టే నాయకులు. ఇక్కడ అవినీతికి అనేది ఆస్కారం లేదండి. అంటే అతనేమనుకుంటున్నాడంటే నేనుంటే బాగుండేది, అవినీతి మళ్ళీ దోచుకోవచ్చు లక్షల కోట్లు అని అనుకుంటున్నాడేమో. నీ ఆటలు జాగవు, నీ పప్పులు ఉడకవు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు నమస్కారం. అమరావతిపై మాత్రం విషం చెమ్మటం మానేసుకో.